హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మోమెంట్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చూస్తుంటేనే మీకు అర్థమైపోయింది కదా. సో ఈ రోజైతే నేను డీమార్ట్లో షాపింగ్ చేద్దామని వచ్చేసాను. ఈ డీమార్ట్ వచ్చేసి టోలీ చౌకీ హైదరాబాద్లో ఉంది. సో ఇక్కడైతే చాలా కొత్త ఐటమ్స్ కనిపించాయి ఈసారి నాకు. బాగా వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలా కెటల్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. వీటిలో అయితే చాలా మోడల్స్ ఉన్నాయి. కెటల్స్ మాత్రమే కాకుండా స్టీల్ ఐటమ్స్, గ్లాస్ ఐటమ్స్ ఇలా చాలానే ఉన్నాయి. సో ఈసారి అయితే చాలా కొత్త ఐటమ్స్ కనిపించాయి నాకు. అలాగే స్టెయిన్లెస్ స్టీల్ ట్రైప్లీ కడాయి, ఫ్రై ప్యాను ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా చూపించాను విత్ ప్రైజెస్తో. సో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మీకు కావాల్సిన బడ్జెట్లో అంటే తక్కువ ప్రైజెస్లో మంచి మంచి ఐటమ్స్ మనకి డీమార్ట్లో చక్కగా దొరుకుతాయి. గ్రాసరీస్ విషయం ఏమో కానీ ఈ ఎలక్ట్రానిక్స్ అయితే మాత్రం మనం చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో కన్నా డీమార్ట్లో తక్కువ ఉంటాయని నా అభిప్రాయము. ఒకవేళ మీరు కంపేర్ చేసుకోవాలనుకుంటే సేమ్ బ్రాండ్తో సేమ్ ప్రోడక్ట్ని మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో పిక్ తీసుకొనైనా వెరిఫై చేసుకొని చూడొచ్చు. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో తక్కువ ఉంటే అందులో పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ తీసుకోవచ్చు. అలాగే చలికాలం కాబట్టి ఇలాంటి వాటర్ హీటర్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి రైస్ కుక్కర్స్, అలాగే మిక్సీస్, అలాగే ఇలా ఎయిర్ ఫ్రైయర్స్, నెక్స్ట్ జ్యూసర్స్ ఇవన్నీ కూడా మంచి బడ్జెట్లోనే ఉన్నాయి. సో ఇవైతే నేను కంపేర్ చేసి చూశాను. అరౌండ్ 3000కే మనకి ఈ ఎయిర్ ఫ్రైయర్ అయితే వస్తుంది. సో బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళు చక్కగా ఇదైతే పర్చేస్ చేసుకోవచ్చు. పీజియన్ కంపెనీదే కాబట్టి సో ప్రాబ్లం కూడా ఉండదు, మనకి బ్రాండెడే. నెక్స్ట్ బోరోసిల్ జ్యూసర్ కూడా నేను ఇంతకు ముందు వీడియోస్లో చూపించాను. ఈ ఎయిర్ ఫ్రైయర్ కూడా నేను లాస్ట్ వీడియోలో డీమార్ట్ వీడియోలో చూపించాను. బట్ చాలా మంది ఇలాంటివి వెతుకుతూ ఉంటారు కదా, యూజ్ఫుల్ అవుతాయని చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ట్రైప్లీ కడాయిల గురించి చాలా మంది నన్ను అడుగుతున్నారు. సో వాటినైతే ఇంకొకసారి నేను మీకు క్లియర్గా చూపిద్దామని అనుకుంటున్నాను. ఇదైతే నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నానండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఫ్రైస్ అయితే చాలా బాగా అవుతాయి, మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఎలాంటి థాట్ లేకుండా. ఎందుకంటే ఇది సైజు కూడా కొంచెం పెద్దగానే ఉంది. ఈ సైజ్ మనకి ఆన్లైన్లో దట్టు ట్రైప్లీలో రావడం చాలా కష్టము. మినిమం మనం 1200 to 1300 అయినా పెట్టాలి. కాకపోతే దీనికి మూత మాత్రం రాదు. సో కింద కడాయి వరకు వస్తుంది. అలాగే ఫ్రై ప్యాన్ కూడా ఉంది. ఫ్రై ప్యాన్ కూడా 799 అయితే పడుతుంది. అండ్ ఇది హోమ్ జోన్ కంపెనీది, ఇది కూడా 799 వస్తుంది. సో మీరు చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు, ఎలాంటి డౌట్ ఉండదు. స్టెయిన్లెస్ స్టీల్ మనం యూజ్ చేసుకోవడం కూడా ఈజీ, అలాగే క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. బట్ సైజ్ వచ్చేసి ఈ సైజ్ మాత్రమే అవైలబుల్గా ఉంది. సో చిన్న సైజు అయితే అవైలబుల్గా లేదు. మీకు ఈ సైజు ఓకే అనుకుంటే చక్కగా తీసుకోవచ్చు. ఇందులో 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి, చూసుకొని మీరు నచ్చింది చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు.
ఇవి కూడా ట్రైప్లీ స్టెయిన్లెస్ స్టీల్ కడాయి టైపే, బట్ బాండి అంటాం కదా ఆ టైప్ అనమాట. ఓన్లీ హ్యాండిల్స్ మాత్రమే రావు వీటికి. సో ఇవి కూడా తక్కువ ప్రైస్లో, అంటే 500 బిలోలో కావాలనుకునే వాళ్ళు ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. బట్ హ్యాండిల్స్ మాత్రమే రావు. ఇవి కూడా చక్కగా ట్రై చేయొచ్చు. ఇది కూడా ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి. సో ఇవి కూడా మీరు ట్రై చేయొచ్చు. ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో నేను దీని గురించి చూపించాను. బట్ చాలామంది ఈ స్టెయిన్లెస్ స్టీల్ ట్రైప్లీ కడాయి ఎలా ఉంటుంది, యూజ్ చేయొచ్చా లేదా, ఫ్రైల్కి పనిచేస్తాయా, సో ఇలాంటి డౌట్స్ అన్నీ అడిగారు. అందుకే నేను మళ్ళీ ఇంకొకసారి ఇవి తీసుకోవచ్చు అని అయితే చూపిస్తున్నాను. డీమార్ట్లో పూజా సామాగ్రి కూడా ఇలా చాలానే అవైలబుల్గా ఉన్నాయి. ఎందుకంటే ప్రజెంట్ పండగలు బాగా జరుగుతున్నాయి కాబట్టి ఏదైనా ఒకటి మనం కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఇలాంటివి అయితే చక్కగా బాగుంటాయి, అంటే కొంచెం బడ్జెట్లో మనకి దొరుకుతాయి. ఇవన్నీ మనము భోజనం చేయడానికి ప్లేట్స్గా యూజ్ చేయొచ్చు, లేదంటే దేవుడి దగ్గర ప్రసాదాలు అవి పెట్టుకోవడానికి, లేదంటే పూలు అవి పెట్టుకోవడానికి. ఇలా కప్స్ కూడా ఉన్నాయి వీటిలో అయితే. సో ఆ కప్స్ 4 ఒక సెట్ లాగా పెట్టేసుకొని చక్కగా పసుపు కుంకుమ
గంధము ఇలాంటివన్నీ చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. గంట దగ్గర నుంచి ఇలా చిన్న చిన్న ప్లేట్స్ దగ్గర నుంచి అన్నీ చక్కగా అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ చిన్న చిన్న కప్స్ని అయితే ప్రసాదాలు పెట్టుకోవడానికి, లేదంటే మనము అక్షింతలు, పసుపు, కుంకుమ ఇలాంటివి వేసుకోవడానికి చక్కగా తీసుకోవచ్చు అనమాట. సో ఇలాంటివి కావాలనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి.
ఇక్కడ నుంచి అయితే నేను గ్లాస్ ఐటమ్స్ చూపిస్తున్నాను. చాలామంది ఈ గ్లాస్ ఐటమ్స్ కోసం కూడా వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే చాలా తక్కువ ప్రైజెస్లో మనకి గ్లాస్ ఐటమ్స్ చక్కగా దొరుకుతాయి కాబట్టి. సో ఇక్కడైతే దాదాపు 15 రూపీస్ నుంచి చిన్న చిన్న గ్లాస్ జార్స్ అయితే స్టార్ట్ అయ్యి దాదాపు 200 వరకు ఉంటాయి. మనకి ఎలా కావాలో అలా చక్కగా తీసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదైతే 19 రూపీస్. మూత వచ్చేసి దీనికి ప్లాస్టిక్ వచ్చింది. కొద్దిగా పొడులు కానీ లేదంటే ఏవైనా కొంచెం పికిల్స్ కానీ మనం ఊరు వెళ్ళేటప్పుడు క్యారీ చేయడానికి ఇలాంటి వాటికి ఇవి యూజ్ చేయొచ్చు. సో వీటిలో కొంచెం పెద్ద సైజు కూడా ఉన్నాయి. సో ఇవి వచ్చేసి 29 రూపీస్. ఇవి ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో కూడా చాలా వాటిలో చూపించాను. బట్ ఏవేవి అవైలబుల్గా ఉన్నాయో చూపించడానికి ఈసారి అయితే మళ్ళీ వీడియో చేశాను. ఎందుకంటే డీమార్ట్లో స్టాక్ ఎప్పటికప్పుడు అయిపోతూనే ఉంటుంది, రీఫ్రెష్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడు ఏవి అవైలబుల్గా ఉన్నాయి అనేది మనకి ఐడియా ఉండదన్నమాట. అందుకని ఒకసారి గ్లాస్ ఐటమ్స్ అయితే క్లియర్గా చూపిస్తున్నాను. మనమైతే ఏదో ఒకటి పర్చేస్ చేయాలనే వెళ్తాము. బట్ మనం అనుకున్నవి అక్కడ ఒక్కొక్కసారి దొరకవు, ఎందుకంటే స్టాక్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇలాంటి వీడియోస్ యూజ్ అవుతాయి మీకు. నేను ఇది నిన్న షూట్ చేశాను. సో ఇవన్నీ డీమార్ట్లో అవైలబుల్గా ఉన్నాయి, టోలీ చౌకీ లొకేషన్లో. ఇలాంటివి కావాలనుకున్న వాళ్ళు వెంటనే వెళ్ళి పర్చేజ్ చేయండి. ఎందుకంటే చాలామంది కొంచెం బల్క్వి అవైలబుల్గా ఉన్నవి రిటర్న్ గిఫ్ట్స్ అలా ఇవ్వడానికి కూడా తీసుకెళ్తున్నారు. సో కావాలనుకుంటే వెంటనే వెళ్ళండి, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి దాని మీద ప్రైస్ అయితే క్లియర్గా ఉంది. సో అందుకే వీటికి నేను ప్రైస్ అయితే ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేయట్లేదు. సో అన్నిటికీ ప్రైజెస్ అయితే చక్కగా కనిపిస్తున్నాయి.
డీమార్ట్లో సింగిల్ ఐటమ్స్ మాత్రమే కాకుండా ఇలా సెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అంటే డిన్నర్ ప్లేట్స్, అలాగే స్నాక్స్ ప్లేట్స్, ఇలా కప్స్, ఇలా 200కే వస్తుంది. సో ఇవి కూడా తీసుకోవచ్చు, అంటే స్నాక్స్కి అలాంటి వాటికి యూజ్ చేయొచ్చు. సో ఈ వీడియోని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో అడగడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని షాపింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు షాపింగ్కి సంబంధించి ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ టైం అలాంటి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.